విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. ఎస్, అదేవిధంగా వెంకటస్వామి గారు చెప్పండి. వెంకటస్వామి గారు, మనం చూసాము గతంలో కూడా ముగ్గురు ముచ్చిందారు, ఇప్పుడైతే 36, ఇంకా మృతుల సంఖ్య పెరిగే సూచనలు మాత్రం ఉన్నాయి. అంటే దీనికి ఒక కట్టుదిట్టమైన భద్రత, అంటే ఇలాంటి కంపెనీలలో భద్రత లోపమే చాలా ఆగపడుతుంది. ఎందుకంటే కార్మికుల ప్రాణాలను మాత్రం బలిపశువులా వాడుతున్నారు అనేది చెప్పచ్చు. ఎందుకంటే ఇలా చాలా అంటే చాలా వెలుతురు కూడా చూస్తున్నాం. ఏదైతే రియాక్టర్లు పేలడానికి డస్టులు కావచ్చు, లేకుంటే మొత్తం అదంతా కూడా ఎప్పుడు అప్పుడు క్లీన్గా ఉండాలి. కానీ లేదు, ఈ కంపెనీ అంతా కూడా చూస్తే ఏదైతే సెల్యూజో అనే ఔషధాన్ని తయారు చేసే ఒక పౌడర్ కంపెనీగా మాత్రమే తెలుస్తుంది. కానీ ఇలాంటి రియాక్టర్లు పేలడానికి ఇలాంటి కారణాలు ఉంటాయంటే ముందుగా యాజమాన్యం పైన ఒత్తిడి ఎందుకు చేయట్లేదు ఇలాంటి గవర్నమెంట్లు కావచ్చు, అధికారులు కావచ్చు, దీన్ని ఎందుకు పర్యవేక్షించలేకపోతున్నారు అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గానే ఉండిపోతుంది. అంటే ఏం చేయాల్సి అంటారు? నేను ఇందాకే చెప్పాను సార్, ఒక రెగ్యులర్ మానిటరింగ్ సిస్టమ్ ఉండాల్సింది. అంటే చట్టాలు కొద్దిమందికి చుట్టాల్లాగా వ్యవహరిస్తుంటాయి. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నాకు తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మేము ఇండస్ట్రీతో టచ్లో ఉన్నామని, కెమికల్ ఇండస్ట్రీతో నేను టచ్లో ఉన్నామని, బీయింగ్ ఏ కెమిస్ట్రీ ప్రొఫెసర్, కెమిస్ట్రీ స్టూడెంట్. సార్ ఇది మొత్తం ఇంకోటి ఏంటంటే, ఈ ఇండస్ట్రీస్ పెట్టేటోళ్ళందరూ కూడా ఇది ఒక పెద్ద దందా సార్. దీంట్లో స్కిల్డ్ వాళ్ళని తీసుకోరు, లోకల్ వాళ్ళని అసలే తీసుకోరు. ఇది ఎంత పెద్ద దందా అని అంటే, మీరు స్వతంత్ర టీవీ నుంచి దీని మీద ఒక ఎంక్వైరీ చేయండి. మేము కూడా గవర్నమెంట్ నుంచి మేము కూడా చేస్తాము. దీని మీద ఒక డెఫినెట్గా ఒక టాస్క్ ఫోర్స్ వేసి చేయాలి. మీరు ఉట్టి అంటే వాడు చచ్చినా బతికినా అడిగేటోడు లేకుండా ఉండడం కోసము ఒక కాంట్రాక్ట్ సిస్టంలో కొన్ని ఏజెన్సీస్ ఈ ఒడిశా నుంచి, బీహార్ నుంచి మనుషులను పశువులను పట్టుకొచ్చి వాడు సచ్చిన, ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం ఇంత పెద్దగా జరిగింది కాబట్టి రాజమౌళి గారు బయటకు వచ్చిందండి. కానీ నాకు గుజరాత్ గుర్తుంది, గుజరాత్లో జరిగేటువంటి ఇండస్ట్రీలో జరిగేటువంటి ఆగడాలు నాకు గుర్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా చాలా ఇండస్ట్రీస్లో చాలా ఆగడాలు జరుగుతుంటాయి. వాటిని ఎంక్వైరీ చేసి వాటిని కరెక్ట్ చేసి కార్మికులను, అక్కడ పనిచేసే వాళ్ళ యొక్క యోగక్షేమాలను చూసేటువంటి మెకానిజము మన రాష్ట్రంలో లేదు, వేరే రాష్ట్రాల్లో కూడా లేదు. మనకు భోపాల్ గ్యాస్ బాధితుల దగ్గర నుంచి మనకు తెలుసు ఈ దేశంలో. సో బలి పశువులు ఎవరంటే సామాన్యులు, పుట్టగూటి కోసం వచ్చినోడు బలి పశువు అవుతుంటాడు. దీన్ని మానిటరింగ్ చేయాలని, ఇట్లా ప్రమాదం జరిగినప్పుడు ఇప్పుడు ఈవెన్ ఇంక్లూడింగ్ ద మీడియా అండ్ అవర్ సెల్ఫ్, మాలాంటి మాట్లాడి ఎంత రోజులు మాట్లాడతారు? 4 రోజులు. మొన్న విమాన ప్రమాదం జరిగింది, 4-5 రోజులు చాలా సీరియస్ గా మాట్లాడిండు. దాని తర్వాత దాంట్లో నిజంగా ఏం జరిగింది ఏంది అనేటువంటి దాని మీద ప్రికాషన్స్ ఏం తీసుకోవాలనేటువంటి దాంట్లో ఎక్కడ ఇప్పుడు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్స్ సంబంధించి అసలు నాకు తెలిసి, నేను దేశమంతా తిరుగుతాను కాబట్టి నాకు తెలిసి చాలా ఎయిర్పోర్ట్లు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని సరిచేసేటువంటి దానికి మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం చర్యలు తీసుకున్నది? 4 రోజులు మీడియాలో మాట్లాడతాం అందరు. ఇప్పుడు ఇది కూడా అంతే. ఈ సంఘటన జరిగింది, అందరం మాట్లాడతాం, మీరు కూడా మర్చిపోతారు, మేము కూడా మర్చిపోతాం, అందరు అధికారులు మర్చిపోతారు. ఇది కాదు. ఈ దేశం, ఈ సమాజం పట్ల నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తులతోటి ఒక మానిటరింగ్ సిస్టమ్ ను డెవలప్ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చాలా స్పష్టంగా ఈ విన్నపం చేస్తా. ఐ విల్ టేక్ ద లీడ్, బికాస్ అంటే ఇట్లాంటి సంఘటనలను నేను ఇంతకన్నా లోతుకు వెళ్తున్నా. ఈ సంఘటనకు ఇంకా బ్యాక్గ్రౌండ్ లో పెద్ద దందా, ఈ కార్మికులను డంప్ చేయడం అనేటువంటిది, వేరే రాష్ట్రం నుంచి డంప్ చేయడం అనేది. లోకల్ గా ఒకవేళ పొటెన్షియల్ ఏరియాలో ఉన్నవాడో, లేకపోతే లోకల్ వాడు ఉన్నది కదా చట్టాల ప్రకారం, లోకల్ వానికి వాడు భూములు కోల్పోయినాడు, వానికి సంబంధించిన వాడికి ఉద్యోగాలు ఇవ్వాలని ఇవ్వరండి. అక్కడ ఆ ఏరియాకు సంబంధించినటువంటి బాగా పనిచేసి అంతకు ముందు ఇప్పుడు రఘునందన్ గారు ఇంతకుముందు పొటెన్షియల్ ఉండే, ఆయన కూడా తెలుసు కార్మిక చట్టాలకు సంబంధించి. ఆడున్నటువంటి ఎమ్మెల్యేలకు ఇప్పుడు మైపాల్ ఉన్నట్టున్నాడు. సో ఆ ఏరియాకు ఉన్నటువంటి ఇప్పుడు మా మంత్రి గారు, మా దామోదర్ అన్న కూడా తెలుసు.
సో ఇవన్నీ కూడా చాలా పెద్ద దందా సార్. దీన్ని తవ్వితే మాత్రం తీగలాగితే చాలా విషయాలు బాటికి వస్తాయి. ఇప్పటిదాకా వాడు ఆ కంపెనీ యజమాని కనీసం సానుభూతి వ్యక్తం చేయడానికి లేకపోతే వాళ్ళను పట్టించుకోవడానికి ఇప్పటిదాకా అందుబాటులో లేకపోవడం అనేటువంటిది ఎంత అంటే అమానవీయమైనటువంటి చర్య ఇది. తర్వాత రాక్షసత్వం ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత అసలు ఈ చట్టాలను, ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, ఈ రాజ్యాంగాన్ని గౌరవించి మానవీయ కోణంలో నడుచుకునేటువంటి స్థితి లేదు. కాబట్టి నేను అంటున్నా లోపాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఏదైనా, మాదైనా ఎవరిదైనా, ప్రజల ప్రాణాలు, ప్రజల సంక్షేమం ముఖ్యము. కాబట్టి దాని దిశగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇమ్మీడియట్ గా ఇప్పుడు తాడూరు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా, లేకపోతే అరవింద్ గారు చెప్పినట్టుగా, మన రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఇమ్మీడియట్ గా ఈ కంపెనీస్ కి సంబంధించి ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారిని నేను మీ ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నా. ఇమ్మీడియట్ గా ఓ సమీక్షా సమావేశాన్ని పిలవండి, ఎక్స్పర్ట్స్ ను సెలెక్ట్ చేయండి. యూనివర్సిటీస్ లలో ఉన్నారు, ఐఐసిటి మన పెద్ద ల్యాబ్ ఐఐసిటి నుంచి రిటైర్ అయిన వీళ్ళందరినీ కొద్దిగా వాలంటరీగా పనిచేసి ఒక బుక్కు పాదం లాగా పనిచేసేటువంటి ఒక బ్యాచ్ ను తయారు చేసి ఇండస్ట్రియల్ ఏరియాస్ మీద, ఇండస్ట్రీస్ మీద ఒక ఉక్కుపాదం పెట్టాలి వాళ్ళు చేసే అక్రమాల మీద. సో దానికి సంబంధించిన ప్రికాషన్స్ కు ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఇమ్మీడియట్ గా ఫ్లోట్ అప్ చేయాలా. డెఫినెట్ గా నేనైతే నాకు పని ఒప్పచెప్తే మాత్రం డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా దీన్ని చాలా నిబద్ధతతో పనిచేయగలుగుతా. నేను నాతో పాటు అనేక మంది నాకు సైన్సిస్ట్ తెలుసు, వాళ్ళతో పాటు ఇట్లాంటి ప్రికాషన్స్ అని తీసుకుందాం. డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి గారిని నేను అప్పీల్ చేస్తున్నా, మీ అందరి తరఫున, నా తరఫున, ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా దీని మీద చర్యలు తీసుకోవాలి. చిన్న షార్ట్ బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత